UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం శ్రీ లలితా పరాభట్టారికాయై నమో నమః. శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ ఆదిపరాశక్తి శ్రీ కనకదుర్గామాత శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా మనకు దర్శనమిస్తుంది. ప్రాతస్మరామి లలితా తవ వదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్ పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్హేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికాం సమంద హసితే క్షణాం సశర చాప పాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్య భూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం జగన్మాత ఆదిపరాశక్తి యొక్క పరమ ప్రేమ రూపము రక్షణ స్వరూపము శ్రీ లలితాదేవి. లలిత అన్న నామమే ఎంతో లలితంగా హృద్యంగా ఆనందదాయకంగా ఉంటుంది. లోకాతీత లావణ్యాత్ లలిత సా ఉచ్యతే అని అంటారంటే లోకాతీతమైన లావణ్యంతో నిగారింపుతో మిలమిల మెరుపులతో మెరిసిపోయే అందాల తల్లి లలితాదేవి. సౌందర్యాధి దేవత. ఏది శాశ్వతమో ఏది ఎప్పుడూ నశించదో ఏది పరమ ఆనందదాయకమో అదే సౌందర్యం. ఆనందాన్ని ఇచ్చేదే అందము. సర్వ ప్రాణికోటికి కూడా ఆనందాన్ని ఇచ్చే తల్లి గనక ఆవిడ లలితాదేవి. 3 లోకాలకు సౌందర్యాన్ని ఆనందాన్ని శుభాలని ఇచ్చే తల్లి లలితాదేవి. లలిత అనే ఈ నామమే ఒక మహామంత్రం. నిర్గుణ పరబ్రహ్మమును తత్ శబ్దంతో మనం వ్యవహరిస్తాము అని తెలుసుకున్నాం కదా. తత్ అని సహ అని సా అని మనతో పిలువబడే అనిర్వాచ్యమైన పరమాత్మను రాయడానికి మనకి తా అనే తకారంతోనే సవితృమండల మధ్యవర్తి అయిన ఆ భర్గశక్తిని ఆరాధించే గాయత్రి మంత్రము కూడా ప్రారంభమవుతుంది. లలిత తా అని రాయాలంటే ఆ ఒక్క తకారంలోనే లలితామాత నామము మొత్తం ఉంది. తా రాయాలి అంటే ముందు లా రాస్తాము, తర్వాత దానికి గుడి ఇస్తే లీ అవుతుంది, కొంచెం పైకి తీసి తలకట్టు ఇస్తే తా అవుతుంది. అంటే తత్ అని అంటామే, తా అనే ఒక్క అక్షరంలోనే లలిత అనేది నామము మొత్తం ఇమిడి ఉంది. అంటే ఆ పరబ్రహ్మ తత్వము ఇమిడి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. లలిత అంటే లలనత్వం, లాలనత్వం, లోలత్వం, తన్మయత్వం అన్నింటినీ కలిగించేది లలితాదేవి. పరమశివుడికి ఇల్లాలైన లలన. లలన అంటే స్త్రీ. తన సంతానమైన మనందరికీ యావత్ సృష్టిని మనందరినీ కూడా లాలిస్తూ మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తూ అమ్మ యొక్క మాయాశక్తి వల్ల మనకు మోహాన్ని లోలత్వాన్ని కలిగించి ఎవరు తనని భక్తితో ఆరాధిస్తారో, అమ్మతత్వాన్ని లలితా తత్వాన్ని తెలుసుకుంటారో వారిలోని అజ్ఞానాన్ని మోహాన్ని తొలగించి సాయుధ్యాన్ని అనుగ్రహించే తల్లి, తత్మయులని చేసే తల్లి లలితాదేవి. లలితా తత్వము. ఉదయం లేవగానే మనం లలితామాత యొక్క సుందర వదనార విందాన్ని ధ్యానించాలి, దర్శించాలి.
చిరునవ్వు చిందిస్తున్నటువంటి ఈ తల్లి చక్కని ముత్యంతో ప్రకాశిస్తున్న ముక్కెర ధరించి, విశాలమైన నేత్రములతో, మణికుండలములను ధరించి, కస్తూరి తిలకంతో ప్రకాశించే పాల భాగంతో విరాజిల్లుతూ ఉంటుంది. శ్రీ లలితాదేవి శ్రీచక్ర అధిష్టాన దేవత. పంచదశాక్షరి మహామంత్రానికి షోడశాక్షరి మంత్ర అధిష్టాన దేవత లలితామాత. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఇటు అటు కూడా శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహాసరస్వతీదేవి వింజామరలు వీస్తూ లలితా పరాభట్టారికకి సేవలు చేస్తారు. చిరు దరహాసంతో, వాత్సల్యంతో అమ్మవారు భక్తులనందరినీ వీక్షిస్తూ కటాక్షిస్తూ ఉంటుంది. చేతిలో చెరుకుగడ పట్టుకుని, పాశాన్ని అంకుశాన్ని ధరించి, రక్తోత్పలాన్ని, ఎర్ర పద్మాన్ని, ఎర్ర కలువని చేతిలో ధరించి మనకు దర్శనమిస్తుంది. పరమశివుని హృదయం పైన ఆసీనురాలై కూర్చునే పద్మాసనస్థ అయిన ఈ జగన్మాత పరమేశ్వరుడికి లాగానే త్రినేత్రి, చంద్రవంకని ధరించి ఉంటుంది. ఆ చంద్రరేఖ షోడశీ కళ అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. అణిమ, గరిమ, లఖిమ, మహిమ, ఈశత్వ, వశత్వ, ప్రాప్తి, ప్రాకామ్యములు అనబడేటటువంటి అష్టసిద్ధులని కూడా అష్ట కిరణాలుగా కలిగినటువంటి ఆ చంద్రరేఖని అమ్మవారు ధరిస్తుంది. అంటే అష్టసిద్ధులకి కూడా అమ్మవారే అధినేత్రి. అమ్మ సర్వాలంకార శోభితాయి. జపా కుసుమములాగా, అంటే మందార పుష్పంలా అరుణ వర్ణంతో, రాగరంజితమైన హృదయంతో, ప్రేమ భరితమైనటువంటి ప్రేమ తత్వంతో, అరుణ స్వరూపంతో ప్రకాశిస్తూ ఉంటుంది. రాగము అంటేనే ప్రేమ, అనురాగము, ఆప్యాయత. అమ్మలో మాతృత్వపు ప్రేమ యావత్ విశ్వములోని ప్రాణికోటి అందరి మీద కూడా ప్రసరిస్తూ ఉంటుంది. లలితాదేవి శ్రీ విద్యా స్వరూపిణి, శ్రీ విద్యా అధిష్టాత్రి. శ్రీచక్రంలో బిందు మండలంలో సుస్థిర అయి కూర్చుని ఉన్నటువంటి తల్లి. సర్వ ప్రాణికోటిలో ఉన్న నేను అనే స్ఫురణ, అహం అహం అనే ఈ స్ఫురణ అమ్మవారే. అందుకనే మనం అహమిత్యేవ విభావయే భవానీ. అమ్మవారికి, అమ్మను ప్రార్థించే భక్తులకు అభేదం, భేదం లేదు. ఈ మాతే భవానీదేవి. జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులు తమ సౌందర్య లహరిలో భవానీ నామ విశిష్టతను అత్యద్భుతంగా ఒక శ్లోకంలో వివరించారు. భక్తుడు అమ్మవారితో, అమ్మా నేను నీ వాడిని, నా మీద నీ కరుణాపూరితమైన దృక్కులను ప్రసరించు తల్లి అని ప్రార్థించాలి అని మనస్సులో భావించి భవానిత్వం అని అంటాడట. భవానిత్వం దాసే మయి వితర బుద్ధిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి యః భవానిత్వమితి. ఇలా అనాలనుకుని భవానిత్వం అనగానే అమ్మవారు ఆ భక్తుడిని దగ్గరికి తీసుకుని సాయుధ్య పదవిని అనుగ్రహించిందిట. ఎందుకు అనంటే భవానిత్వం అంటే అమ్మా నేను నీ వాడిని అయ్యాను, నీ దానిని అయ్యాను అని అర్థం. భవాని అన్న పదము అంటే వ్యాకరణంలో దీన్ని ఆజ్ఞార్థము అని అంటాము. భవాని అంటే భవాని, భవావ, భవామ, నేను నీ దాన్ని అవుతున్నాను అని అర్థం అన్నమాట. అంటే నేను నీ దాన్ని అయ్యాను, నీ వాడిని అయి ఉన్నాను అనేటప్పటికల్లా నా వాడివి అయ్యావు కనుక నువ్వు నా వాడివే, నా దానివే అని అమ్మవారు తనని ఆ భక్తుడికి ముక్తినిస్తుందిట. ఇక్కడ వ్యాకరణ అంశాన్ని తీసుకుని చేసిన అద్భుతమైన చమత్కృతి భవానీ పద ప్రయోగము. శ్రీ లలితా పరాభట్టారి యొక్క ఆవిర్భావాన్ని బ్రహ్మాండ పురాణం చక్కగా వివరిస్తుంది. బ్రహ్మాండ పురాణంలో దేవకార్య సిద్ధ్యర్థం ఈ తల్లి ఆవిర్భవించింది. దక్షయజ్ఞం మనకి ఆ కథ అంతా తెలిసిందే. సతీదేవి దక్షయజ్ఞం విధ్వంసమయ్యాక, సతీదేవి అంతర్హితురాలైపోయాక మళ్ళీ పార్వతీ మాతగా, పర్వతరాజు పుత్రికగా హిమవంతుడు దేవి దంపతులకి ఆవిర్భవించింది. పరమేశ్వరుడిని భర్తగా పొందడం కోసం హిమవత్ పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉంటే, పరమేశ్వరుడిని సేవిస్తూ ఉంటే, అప్పుడు ఎలాగైనా వీరిద్దరిని త్వరగా కలపాలి, వారికి
కుమార జననం జరగాలి, ఆ కుమారుడు మాత్రమే తారకాసురుడిని సంహరించగలడు అని దేవతలందరూ, విశేషంగా దేవేంద్రుడు మన్మథుడిని ఎలాగైనా అంటే జితమన్మథుడు, కామను అనే భావనే లేనివాడు, నిర్గుణ తత్వంలో మునిగిపోయాడు. నిర్గుణ తత్వ స్వరూపుడే పరమేశ్వరుడు. అందులో సతీదేవి దగ్ధమైపోయాక ఆమె కోసమే ఎదురు చూస్తూ ఆమె ధ్యానంలో మగ్నుడై ఉన్నాడు పరమశివుడు. కనుక ఆయనలో ప్రేమ భావాన్ని కలిగించి అమ్మను వివాహం చేసుకునేలా చెయ్యాలి పార్వతీదేవిని అని దేవేంద్రుడు మన్మథుడిని పంపితే, మన్మథుడు వెళ్ళి ఈశ్వరుడు ఎదురుగా అమ్మవారు ఉన్నప్పుడు పూలబాణం వేయగానే ఆ ముక్కంటి మూడవ కన్ను తెరిచి తన పాలనేత్రంలోని, అంటే ఆ మూడవ కన్ను అగ్నినేత్రంతో మన్మథుడిని కాల్చి బూడిద చేశాడు. ఆ బూడిదని దేవతలు, ఒక రాక్షస గణము, ఒక దేవతల్లో ఉన్న రుద్రగణమే చేశాడు అని అంటారు. ఆ బూడిదని ఒక రాక్షసుడిగా, అంటే ఒక బాలుడిగా మలిచాడట. మన్మథుడు దగ్ధమైపోయాక రతీదేవి విలపిస్తూ ఉంటే పార్వతీమాతే, నాకు పరమశివుడితో వివాహమైన మరుక్షణాన నీ భర్త నీకు కనిపిస్తాడు, లోకంలో మానవులకి దర్శనం ఇవ్వకపోయినా ఆయన జీవించి ఉంటాడు, నీతో ఉంటాడని వరమిస్తుంది అమ్మవారు. అది అయిపోతుంది అక్కడికి. తర్వాత ఈ బూడిద కుప్ప ఉంది కదా మన్మథుడిది, ఈ బూడిదతో రుద్రగణాల్లో ఎవరో ఒకరు వచ్చి దాన్ని ఒక బొమ్మ చేసి ప్రాణం పోస్తూ ఉంటే బ్రహ్మదేవుడు అటుగా వెళుతూ చూసి చీ భండ భండ అంటాడట. అంటే చీ చీ ఇదేమిటి, ఈ బూడిదతో అంటే ఒక వ్యక్తి కాలిపోయిన తర్వాత వచ్చిన బూడిదతో మళ్ళీ చేయడం ఏమిటి అనే భావనతో అలా అనేటప్పటికీ ఆ పిల్లవాడికి ప్రాణం పోశారు వాళ్ళు. రాక్షస గణాలు రుద్రగణము భిన్నంగా చెప్తారు పురాణాలలో, ఒక చోట కల మరొక చోట ఇంకొకలా. సో ఆ బాలుడికి భండాసురుడు అనే పేరు పెట్టారట. అసురుడు అతను, భండ అనే పేరుతో. భండ అని బ్రహ్మదేవుడు అన్నాడు గనక భండాసురుడు. ఆ భండాసురుడు బ్రహ్మదేవుని గురించి గొప్ప తపస్సు చేసి వరాలు పొందాడు. ఎంత శక్తిమంతుడయ్యాడంటే దేవతలందరిలో ఉన్న, అమ్మవారి సైనికులలో ఉన్న ఆ శక్తినంతా కూడా తనలోకి లాగేసుకుంటున్నాడు. ఇంకా దేవతా గణాలందరూ కూడా శక్తిహీనులైపోయారు. దేవతలందరూ ప్రార్థించేటప్పటికీ అమ్మవారు తనలో నుంచే శక్తులను ఆవిర్భవింపజేసి ఆ దేవతా శక్తులతో సైన్యంతో కలిసి యుద్ధం చేస్తోంది. ఆ సమయంలో ఈ భండాసురుడు ఆ సైనికుల శక్తిని మొత్తం లాగేస్తూ ఉంటే ఏం చేయాలో వీళ్ళకి తెలియలా. అయితే వాళ్ళందరూ కూడా శ్యామలాదేవి, వారాహిదేవి, వీళ్ళు అంటే మంత్రిణీదేవి, దండనాయకీదేవి, వాళ్ళు లలిత పరాభట్టారిక దగ్గరికి వచ్చి, అమ్మ మన సేనలు నిర్వీర్యమైపోయాయి, శక్తిహీనులై ఏ పని చేయలేక నిరుత్సాహంగా అలా ఉన్నారమ్మా, ఏం చేయాలి అని అంటే లలితాదేవిట పరమశివుణ్ణి చూసి ఒక్క చిరునవ్వు నవ్విందిట. వెంటనే పరమేశ్వరుడు కూడా చిరునవ్వు నవ్వాడు. నవ్వేటప్పటికీ అక్కడి నుంచి ఆ ఇద్దరి నవ్వులలో నుంచి ఒక మహాగణాధిపతి ఆవిర్భవించాడట. మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస ఖండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అనంటూ అనేక రకాల మంత్ర నామాలున్నాయి. అయితే ఈ భండాసురుడు మొట్టమొదట్లో దేవతలతో యుద్ధం చేశాడు. స్వర్గాన్ని ఆక్రమించాలి, దేవతలందరినీ నిర్వీర్యుల్ని చెయ్యాలి, దేవత గణాల శక్తిని, దిక్పాలకుల శక్తుల్ని లాగేసుకుని దేవేంద్రుణ్ణి పదవీ భ్రష్టుణ్ణి చేసేశాడు. అప్పుడు ఏం చేయాలో తెలియక దేవేంద్రుడు, దేవతలు అందరూ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. అప్పుడు పరమశివుడు ఎలాగైనా సరే జగన్మాత ఆది పరాశక్తి సర్వశక్తులతో ఆవిర్భవించాలి, ఆవిడకి తప్ప ఈ భండాసురుణ్ణి వధించే శక్తి వేరే ఎవరికీ లేదు. అందుకని ఆయన పరమశివుడు ఒక గొప్ప యాగం, రఘుయాగం అంటారు దాన్ని, మహాయాగము అని అంటాము, అలాంటి ఒక గొప్ప మహాయాగాన్ని ఆయన చేశాడు. అప్పుడు ఏర్పడినటువంటి కామ ప్రళయాన్ని నివారించి ఆ జగత్ నిర్వహణ చేయగలిగిన శక్తి
కేవలము లలితా పరాభట్టారికకి మాత్రమే ఉంది అని పరమేశ్వరుడికి తెలుసు. అందుకని ఆ రఘుయాగం మహాయాగం చేయడానికి పరమేశ్వరుడు ఒక మహాసముద్రాన్ని ఇంకింపజేసి హోమగుండంలా చేశాడు. తర్వాత మిగతా సముద్రాలనన్నింటినీ కూడా సమిధలుగా అందులో అంటే ఆద్యధారలుగా పోయడానికి అన్నిటినీ సన్నద్ధం చేశాడట. తన పాలనేత్రంలో నుంచి చిదగ్నిని, సంవిదగ్ని, జ్ఞానాగ్నిని రగిల్చాడట. సమిధలని తయారు చేసి ఆ సమిధలని రగిల్చి మంట, నిప్పు వచ్చేలా చేశాడు. పుష్కరావర్తక మేఘాలు ఉంటాయి కదా, ఆ మేఘాలని సృక్కు స్రువములుగా, ఆ ఆద్యం పోసే గరిటెలుగా తయారు చేశాడట. ఇంకా లవణీక్షు సురా సర్పి దధి క్షీర జలార్ణవాహ అనే సప్త సముద్రాలని కూడా ఆవాహన చేసి నెయ్యిలాగా ఈ సృక్కు స్రువముల ద్వారా ఆ అగ్నిహోత్రుడిలోకి, ఆ మహా చిదగ్నిలోకి పోసాడట. సవాహన సపరివార సమేతంగా దేవతలందరినీ కూడా పిలిచి సమిధలుగా వెళ్ళమంటే వారందరూ స్వేచ్ఛగా సమిధలుగా మారి ఆ చిదగ్ని కుండంలోకి దూకారు. అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఆది పరాశక్తిని, విశ్వ చైతన్య శక్తిని, నిర్గుణ నిరంజన పరతత్వాన్ని శ్రీ లలితా పరాభట్టారికగా ఆవిర్భవించమని ప్రార్థించారట. ఆ ప్రార్థించేటప్పుడు ఈశ్వరుడు అష్టకారికలతో, అంటే 8 కారికలు అంటే స్తోత్ర శ్లోకాలు, మంత్ర శ్లోక సదృశ సూత్రాలన్నమాట. వాటితో లలితా పరాభట్టారికని ప్రార్థిస్తూనే నువ్వు ఆవిర్భవించు అని ఆదేశించాడు. ఎందుకంటే ఆయన పరబ్రహ్మ పరమాత్మ, అమ్మవారు ఆయన యొక్క అవినాభావ శక్తి. సో లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ అనంటూ 8 కారికలు చదువుతూ 8 సార్లు లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ, ఈ సంవిదగ్నిలో నుంచి నీవు ఆవిర్భవించు అనంటూ ప్రార్థించాడు. అలా పరమేశ్వరుడు చేసిన ఆ స్తోత్రానికి 8 కారికలలో ఉన్నటువంటి ఆ మంత్ర శక్తి వలన ఆవాహిత అయి జగన్మాత లలితా పరాభట్టారిక ఆ హోమకుండంలోంచి, చిదగ్ని కుండంలోంచి ఆవిర్భవించింది. ఆ అష్టకారికలలో కూడా జగన్మాత లలితాదేవి యొక్క తత్వాన్ని ఉపదేశించాడు. ఉపదేశాన్ని అంటే అమ్మ యొక్క తత్వాన్ని అందులో నిక్షిప్తం చేశాడు పరమేశ్వరుడు. అది భక్తులందరికీ కూడా ఒక గొప్ప లలితా తత్వ ఉపదేశ సదృశం. అలా ప్రార్థించగానే లోపలి నుంచి, ఆ చిదగ్ని కుండంలో నుంచి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముజ్జత అంటూ వసిన్యాది వాగ్దేవతలచే కొలవబడిన హయగ్రీవ స్వామిచే అగస్య మహర్షికి ఉపదేశించబడిన ఈ లలితా రహస్య సహస్రనామ స్తోత్రాలతో కీర్తించబడిన లలితా పరమేశ్వరి ఆవిర్భవించింది. సో అమ్మవారు ఎలా కుండంలో నుంచి లోపల నుంచి ఇలా సంవిదగ్నిలోంచి పైకి వస్తుంటే ఏ భాగాలు ఎలా కనిపించాయో వాటిని తల నుంచి కాలి వేలి గోళ్ల వరకు వర్ణన చేశారు వసిన్యాది వాగ్దేవతలు. సో చిదగ్ని కుండంలోంచి పైకి వస్తుంటే ముందు ఒక దివ్యమైన అద్భుతమైన కాంతి పుంజం, అందులో శ్రీచక్రం మధ్యలో బిందు మండలం, ఆ బిందు మండలంలో ఆసీనురాలై ఉన్న తల్లి, ఉజ్జిద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్వితాయి నిజారుణ ప్రభాపూర మధ్యత్ కామేశ మానస అయినటువంటి జగన్మాత అలా ఆవిర్భవించిందిట. చతుర్హస్తాలలో పాశము, అంకుశము, చెరుకుగడ, బాణాలు ధరించి అమ్మవారు ఆవిర్భవించింది. ఆవిడ వసని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అనే వాగ్దేవతలు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిని రహస్య సహస్ర నామాలతో స్తోత్రించారు. అదే మనకు శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రము. దానిని మనమందరం కూడా పారాయణ చేస్తాము.
అందులో లలితామాత యొక్క నామ రూప గుణ లీల మహిమ వైభవాలన్నీ కూడా కీర్తించబడ్డాయి. అమ్మ బ్రహ్మ విద్యా స్వరూపిణి, అమ్మవారే బ్రహ్మ, ఆవిడే బ్రహ్మాణి, ఆవిడే పరమాత్మ. ఆ అది మొత్తం, ఆ స్తోత్రం మొత్తం ఒక మాల మహామంత్రం అమ్మవారిది. శబ్దార్థ అలంకారాలతో లలిత రమ్యములైనటువంటి ఓజోగుణ భరితమైన శబ్దాలతో కూడిన నామాలతో గుత్తులు గుత్తులుగా నామాలు. కొన్ని నామాలు ఒక్కొక్క తత్వాన్ని, కొన్ని నామాలు నిర్గుణ తత్వాన్ని, కొన్ని నామాలు అమ్మ యొక్క సగుణ సాకార రూపాన్ని, కొన్ని నామాలు అమ్మ చూపించే ఆ మహిమలని తత్వాలని, అమ్మ సంహరించిన దుష్ట రాక్షసులని, అమ్మ ఏ విధంగా ప్రాణిని పుట్టింప చేస్తోందో, క్రమక్రమంగా శరీరంలో ఆ రక్త మాంసాలు, ఎముకలు, అవయవాలు, ఆకారము, దేహము, చర్మము ఇదంతా ఎలా రూపుదిద్దుకుంటుందో, ఇలాంటి అనేకమైన రహస్యాలు ఏ నామాలని జపిస్తే మనకి ఐహికమైన సుఖాలు, ఆముష్మికమైన సుఖాలు కలుగుతాయో, ముక్తినిచ్చే నామాలు, మనలోని రోగాలు, బాధలు, తాపాలని తొలగించే నామాలు, అనేకమైన నామాల గుర్తులు మనకక్కడ కనిపిస్తూ ఉంటాయి. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అనే ఒక నామం, అమ్మవారి చేతి వేలి గోళ్ళ కాంతులలోంచి విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలు బయటకు వచ్చాయి, బహిర్గతమయ్యాయిట, ఆవిర్భవించాయి. ఇలా ఇంకా ఎప్పుడెప్పుడు అమ్మవారిని ఏ విధంగా ఎలా పూజించాలి, ఏ ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాలి, వాటి వల్ల ఏం లాభం కలుగుతుంది, ఏ దోషాలు తొలగిపోతాయి, ఏ శుభాలు కలుగుతాయి, ఇవన్నీ కూడా మనకి వివరించారు. ఏ నామాలు జపిస్తే మనకి ఉన్న ఆది వ్యాధులు, రోగాలు, బాధలు తొలగిపోతాయో అవన్నీ చెప్పారు. సర్వరోగ ప్రశమనం, సర్వ సంపత్ ప్రవర్ధనం, సర్వ అపమృత్యు శమనం, కాలమృత్యు నివారణం, సర్వజ్వరార్తి శమనం, దీర్ఘాయుష్య ప్రదాయకం, పుత్రప్రదం అపుత్రాణం పురుషార్థ ప్రదాయకమని లలితా సహస్రనామాల స్తోత్ర పారాయణ వల్ల కలిగే ఫలితాలని, అనేకమైన ఫలితాలలో ఇవి కొన్ని. వీటిని చెప్పారంటే ఐహికాముష్మిక సుఖాలు, నిశ్రేయస్సుని, ముక్తిని ఇచ్చే తల్లి లలితాదేవి అని అర్థం. అమ్మవారి స్తోత్రాన్ని గురించి అనేన సదృశం స్తోత్రం న భూతం న భవిష్యతి అన్నారు. ఇలాంటి స్తోత్రము మరొకటి లేదు, అంత మహిమాన్వితమైనది. అస్సలు ఈ నామాలని వింటూ ఉంటే చాలు, ఆ శబ్దాల వల్ల కలిగే ఆధ్యాత్మిక శక్తి తరంగాలు అవి మనకి అంటే అనేక రకాలైన భౌతికమైన, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన ఆరోగ్యాన్ని, తుష్టిని, పుష్టిని కలిగిస్తాయి. ఆ నామాలు వింటూ ఉంటే ఎంతో లలితంగా, హృద్యంగా, సౌకుమార్యంతో వినసొంపుగా వినిపిస్తూ ఉంటాయి. ఒక అత్యంత తేజోమయమైన మూర్తి, అత్యంత లలితమైన లావణ్యమూర్తి యొక్క నడకలాగా ఆ నామాల నడక వినిపిస్తూ ఉంటుంది మనకి. అమ్మవారు అలా కళ్ళ ముందు రూపుగట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని మొదటి 3 నామాలకి శ్రీ అని ముందు పెట్టారు. తర్వాత నామాలన్నీ నామాలుగా విడిగా చదవబడి చిట్ట చివరిలో శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అని అంటారంటే, లలితాంబికా దేవి శివశక్తుల సమన్వయ శక్తి. ఆ శక్తి యొక్క 1000 నామాలు ఇవన్నీ అని. లలితా నామంతో కలిసి 1001 నామాలు ఉంటాయి. అంటే లలితా పరాభట్టారిక యొక్క 1000 నామాల స్తోత్రము ఇది. అయితే మొదటి 3 నామాలకి ఎందుకు శ్రీకారంతో ఉంది అంటే, శ్రీమాత ఆవిడ తల్లి. తల్లి అంటే అమ్మల గన్నయమ్మ కదా, పిల్లలని కనినటువంటి తల్లి అంటే సృష్టికర్త, అమ్మవారే సృష్టికర్త అని శ్రీమాత అనే నామం తెలియజేస్తోంది. శ్రీ మహారాజ్ఞి, ఆవిడ శ్రీ మహారాజ్ఞి, పాలకురాలు, శాసకురాలు, పోషకురాలు, రక్షకురాలు. అంటే ఆవిడే స్థితికారిణి, బ్రహ్మలాగా సృష్టించింది, విష్ణుమూర్తిలా లోకులని, లోకాలని కాపాడుతోంది. శ్రీమత్ సింహాసనేశ్వరి, ఆవిడే శ్రీమత్ సింహాసనం మీద ఆసీనురాలై ఉంది. అంటే మహారాజ్ఞిలా విరాజిల్లుతూ ఉంది అని ఒక అర్థమైతే,
సంస్కృత భాషలో ఒక గొప్పదనం ఉంది. సింహ అంటే దాన్ని హింస అని తీసుకోవాలి. పశ్యతి అంటే కశ్యపః. కశ్యప మహర్షి అనంటే పశ్యతి ఇతి కశ్యపః అన్నారు. అన్నింటినీ అంతని చూసేవాడు, దర్శించేవాడు కశ్యప మహర్షి. అలాగే కంసుడు అంటే హింసుడు, హింసించేవాడు కంసుడు. అలాగే సింహాసనేశ్వరి అంటే హింస, హింసించడము అనంటే కూడా కాలము తీరిపోయిన ప్రాణులని, జీవులని తనలోకి లాగేసుకునే రుద్రశక్తి, లయకారిణి శక్తి స్వరూపిణి అమ్మవారు అని, త్రిశక్తి స్వరూపిణి. ఆవిడే సృష్టి స్థితి లయలను చేస్తున్న జగన్మాత అని అర్థం. ఇంకా ఆవిడే పంచకృత్య పరాయణ. ఎందుకంటే అనేక నామాలు అవన్నీ మనకి తెలియజేస్తున్న ఏ విధంగా అమ్మ మనని అనుగ్రహిస్తోందో, ఎలా తనలోకి తీసుకుంటోందో లయ కాకుండా. అనుగ్రహము ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క పంచకృత్యాలుగా చెప్తారు. సో ఈ జగన్మాత లలితా పరాదేవి పరబ్రహ్మ స్వరూపిణి అన్నాం కదా. పరబ్రహ్మ లక్షణాలని ఉపనిషత్తు యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అన్నారు. అంటే సర్వ ప్రాణికోటి దేని నుంచి పుడుతోందో, దేనివల్ల వర్తిల్లుతోందో, దేనిలో లయమైపోతోందో అదే కదా. సో అమ్మవారు ఈ పనులే చేస్తోంది కనుకే అమ్మ పరబ్రహ్మ స్వరూపిణి. శ్రీమాత అంటే ఉత్పత్తి స్థానము అని చెప్పుకున్నాం కదా. సో అమ్మవారు సృష్టి స్థితి లయ అనుగ్రహము తిరోధానము. తిరోధానం అనేది 5వది. ఈ పంచకృత్యాలని నిర్వహిస్తోంది అమ్మ. సో ఈవిడ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి. ఇంకా మనము శివ అనే శబ్దాన్ని చెప్పేటప్పుడు కూడా వశీకాంతౌ అని అంటాము. వశీకాంతౌ శివ స్మృతః. అదే ప్రకారంగా సింహాసనేశ్వరి. సింహ అన్న పదము సింహము, అది హింసించేది అనే అర్థాన్ని ఇలా తీసుకుని చెప్తారు. ఆ సింహ శబ్దంలో హంస అనే శబ్దము. హంస అనంటే పరమహంస పరివ్రాజకులు అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. హంసలు అనంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. అంటే ప్రాణుల ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో, ప్రాణవాయు రూపంలో మనందరిలో ఉన్నది కూడా ఆ లలిత పరాభట్టారికే. అంటే చేసే పనులు మారుతూ ఉన్న అన్ని కార్యాలు నిర్వహిస్తున్నది మాత్రము కేవలము జగన్మాత మాత్రమే, లలితా పరాభట్టారిక. సో శ్రీమత్ అనే పదము శ్రీమంతము. స్త్రీలోనే సత్వరజస్తమో గుణాలున్నాయి. ప్రకృతిని ఆవిర్భవింపజేసిన తల్లి. సత్యం జ్ఞానం అనంతమనే, సత్తు చిత్తు ఆనందమనే తత్వాలన్నిటిని కూడా ఈ శ్రీమత్ అనే పదాలు మనకి తెలియజేస్తున్నాయి. కనుక లలితా పరాభట్టారికే త్రిభువనేశ్వరీ దేవి. ఆవిడే శ్రీచక్ర బిందుమండల వాసిని. వసిన్యాది వాగ్దేవతలకు వాక్ శక్తిని ఇచ్చిన జగన్మాత ఈవిడే. కనుకే వాళ్ళు కీర్తించగలిగారు. శివశక్తి ఐక్యానికి, సచ్చిదానందానికి కూడా సంకేతము ఏమిటి అంటే అమ్మవారు శివశక్తి ఐక్య రూపిణి అనే నామంతో పిలవబడటము. బిందు మండలంలో అమ్మ ఆసీనురాలై ఉంది. అంటే ఆ బిందువులో ఉన్న తల్లి, బిందువు కలిపి శివశక్తుల ఐక్య స్వరూపణం. అంటే బిందు తర్పణ సంతుష్ట బైందవి అని కూడా మనం అమ్మవారిని చెప్తాము. శ్రీమద్ త్రిపుర సుందరి అని, స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి, ఇలా అనేక నామాలలో శ్రీచక్రము యొక్క రహస్యాలు చెప్పబడ్డాయి. ఇంకా త్రిఖండేసి అనే నామాలు, చాలా త్రీతో వచ్చిన అనేకమైన నామాలు అమ్మవారి యొక్క త్రితయ శక్తిని, త్రీ అని దాంతో చెప్పబడి అనేక ఉన్నాయని ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము. వాటన్నింటినీ పుట్టించింది అమ్మ, వాటికి అధిష్టానము అమ్మవారే, వాటిలో ఉన్నది అమ్మే. సృష్టి స్థితి లయలు, భూత భవిష్యత్ వర్తమానాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు, అలాగే మన స్థూల సూక్ష్మ కారణ దేహాలు, ఇలాంటి త్రీలు ఏవే ఉన్నాయో అన్నీ కూడా అమ్మ సృష్టి. వాటన్నిటి రూపంలో ఉన్నది కూడా అమ్మవారే.
ఇంకా అమ్మవారిని మహాకామేశ మహిషి అని అంటాము. అమ్మవారే శాంత, అమ్మవారే పరాపర అంటే పరబ్రహ్మము అని చెప్తోంది కదా. సో నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, ఇలా ఈ నామాలన్నీ అమ్మవారి యొక్క నిర్గుణ తత్వాన్ని మనకి తెలియజేస్తున్నాయి. సో ఈ శ్రీమన్ నగర నాయిక చింతామణి గృహాంతస్థ అని ఆవిడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, త్రిభువనేశ్వరి దేవి అని ఈ నామాలు మనకి అమ్మవారిని చింతామణి గృహం అని అంటాము. శ్రీమన్నగరము అన్న చింతామణి గృహము అన్నీ కూడా భిన్న నామాలతో చెప్పబడిన జగన్మాత యొక్క ఆవాస స్థానముగా మనం భావిస్తున్నటువంటి ఆ దివ్యమైన లోకము అమ్మవారి లోకం. దేవీ భాగవతంలో మణిద్వీపంగా వర్ణించారు. ఆ మణిద్వీపమే చింతామణి గృహము. ఆ మణిద్వీపమే అనేక నామాలతో మనకి ఇక్కడ చెప్పబడుతోంది. జగన్మాత లలితాదేవి తత్వాన్ని చెప్పే లలిత రహస్య సహస్రనామ స్తోత్రాల్లో ఉన్న అనేకమైన ఆధ్యాత్మిక పరమైన, యోగపరమైన, తాత్విక పరమైన, అద్వైత పరమైన, దేహ సంబంధమైన అనేకమైన రహస్యాలు ఉన్నాయి ఆ నామాలలో. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సగుణ నిర్గుణ తత్వాలని సమన్వయించారు. ఎందుకంటే అమ్మవారి యొక్క సగుణ సాకార రూపాన్ని వివరించాయి ఆ నామాలు. అమ్మవారి యొక్క నిర్గుణ నిరంజన తత్వాన్ని కూడా మనకి తెలియజేశాయి. నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరవధ్య, నిరంతర, నిష్కారణ, నిష్కళంక, నిరుపాధిర్, నిరీశ్వర, నీరాగ, రాగమథని, నిర్మద, మదనాశిని, నిర్మోహ, ఇలా అనేకమైన నామాలు వరసలో గుత్తులుగా ఇచ్చారని మనం చెప్పుకున్నాం కదా. ఈ నామాలన్నీ అమ్మవారి యొక్క లలిత రహస్య సహస్ర నామాలలో సమయాచారాన్ని పాటిస్తూ స్తోత్రం చేశారు. ఆదిశంకర భగవత్పాదులు కూడా సమయాచారాన్నే పాటిస్తూ సౌందర్య లహరి స్తోత్రం చేశారు. అలా అమ్మవారిని ఎప్పుడు కూడా సమయాచార తత్పర అని అంటాము. సమయాచార పద్ధతిలో అమ్మవారిని మనం కొలుస్తాము. అలా కొలిచే వారికి కొంగు బంగారమే కాపాడే అనేకమైన ఉదంతాలు మనం ప్రారంభంలోనే మొట్టమొదట్లో అమ్మవారు చేసిన మహాశక్తిని మనం, అంటే అమ్మ యొక్క శక్తి, అమ్మ రావడానికి ముందే అమ్మ వచ్చాక మనకి ఎలాంటి అనుగ్రహాన్ని ఇచ్చిందో చెప్పుకున్నాము. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత కదా. అమ్మవారు ఈశ్వరుని చూసి నవ్విన చిరునవ్వుతో మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస అని అంటామంటే అమ్మవారి చిరునవ్వులో జగత్తులన్నీ మునిగిపోయాయిట. ఆ ఆనందంలో, ఆ ప్రేమలో, ఆ అరుణిమలో. అలా పరమేశ్వరుణ్ణి చూసి నవ్విన చిరునవ్వులోంచి వచ్చిన గణపతి ఆ విఘ్నాలన్నీ పోగొట్టేటప్పుడు విఘ్న యంత్రాన్ని వేసి ఆ విఘ్నాలు పోగొట్టేటప్పటికీ శక్తిసేనలు మళ్ళీ శక్తిమంతమై చక్కగా యుద్ధం చేశాయిట. లలిత పరాభట్టారిక వారందరినీ కూడా ఆశీర్వదించి అనుగ్రహించి శక్తినిచ్చిన తల్లి. అలాగే భక్తులలో కూడా యోగ సాధకులు ఎవరైతే మూలాధార చక్రంలో ఉన్న ఆ కుండలిని శక్తిని సాధనతో ఈ లలిత రహస్యనామ స్తోత్ర పారాయణతో దాన్ని ఆ కుండలిని శక్తిని మేల్కొల్పి పైకి తీసుకుని వెళతారో ఆ మూలాధారం నుంచి స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలు దాటి ఆ సహస్రార చక్రంలో ఉన్న శివశక్తి ఐక్య రూపిణి అయిన పార్వతీ పరమేశ్వర స్వరూపమైన అర్ధనారీశ్వర తత్వము జగన్మాత లలిత పరాభట్టారిక యొక్క పాద పద్మాలని స్పృశిస్తారో ఆ క్షణమే అమ్మవారి అనుగ్రహంతో వారు ముక్తులవుతారు. అమ్మవారి పాద పద్మాలకి ఆ కుండలిని శక్తి, ఆ యోగి సాధన, ఆ జీవుడు చేరగానే అమ్మలో నుంచి ఆవిర్భవించినటువంటి ఆ కరుణా రస దృక్కులు అది అమృత ఝరిలాగా ఇలా పెళ్ళుబికి ఇలా వర్షించి ఆ సాధకుడి భక్తుడి యొక్క శరీరం మొత్తం తడిసి తన్మయత్వాన్ని చెందుతుంది. 72,000 నాడులు కూడా రసప్లావితమవుతాయి అమృత రసంతో. ఆ భక్తుడు ముక్తి పొందగలుగుతాడు. ఆ క్షణానే అతనికి ఇలా ఎప్పుడైతే కుండలిని శక్తి
ఇలా ప్రయాణిస్తూ పైకి పైకి వెళుతూ ఉంటుందో నెమ్మది నెమ్మదిగా బ్రహ్మ గ్రంథి భేదనమైంది, విష్ణు గ్రంథి భేదనమైంది, రుద్ర గ్రంథి భేదనమైంది. అంతర్ముఖత్వం రావడం వల్ల, ఆ సాధన వల్ల కనుక జగన్మాత పాదపద్మాల్లో లీనమైపోయి అమ్మగా మారిపోతాడు. ఇంకా నేను నాది అనేది ఇంకా ఏదీ ఉండదు. ఈ జగన్మాతనే పంచాశద్ వర్ణ రూపిణి అని, పంచాశత్ పీఠ రూపిణి అని, సకల కళా స్వరూపిణి అని అనేక నామాలతో ఆదిశంకర భగవత్పాదులు సౌందర్య లహరి స్తోత్రంలో కూడా వర్ణించారు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అని మొట్టమొదటి శ్లోకంలోనే అమ్మవారి యొక్క, అంటే శివుడు కూడా శక్తితో కలవకపోతే సృష్టి చేయడానికి కానీ ఒక్క పని చేయడానికే కాదు, స్పందించడానికి కూడా అశక్తుడవుతాడు. ఎన్ని వేల జన్మల కోట్ల జన్మల నుంచి సంపాదించుకున్న పుణ్య ఫలము ఉంటేనే అమ్మవారి భక్తులం అవ్వగలుగుతాము, అమ్మకి నమస్కరించగలుగుతాము, స్తుతించగలుగుతాము, అనుగ్రహం పొందగలుగుతాము అని అంటూ కోటి జన్మార్జితై పుణ్యై భవే భక్తి ప్రజాయతే అన్నారు. అలాగే లలితాదేవి యందు కూడా భక్తి కలగాలి అంటే కోటి జన్మల పుణ్యం ఉండాలి అని శంకర భగవత్పాదులు చెప్పారు. అలా అమ్మవారి పాదధూళి యొక్క ఒక్క రేణు కణాన్ని దాల్చడం వల్ల, శిరస్సుపై పెట్టుకోవడం వల్ల బ్రహ్మదేవుడు సృష్టి చేయగల శక్తి పొందాడట. అలాగే ఆ లలితా పరాభట్టారిక యొక్క పాదధూళి సోకడం వల్లే విష్ణుమూర్తి స్థితికారుడై నిర్వహిస్తున్నాడు. అలాగే పరమశివుడు కూడా అమ్మవారి పరమ భక్తుడు. ఈశ్వరుడు కూడా అమ్మవారి పాదరేణువుల శక్తి స్పర్శ వల్లే లయకారక శక్తిని పొందాడట. కనుక శంకర భగవత్పాదులు ఏమంటున్నారంటే, తల్లి నేను ఏ మాట మాట్లాడినా, నేను మాట్లాడే మాటలన్నీ నీ స్తోత్రాలు, నేను చేసే ప్రతి పని నీ పూజ, నేను నడిచే ప్రతి నడక కూడా నీకు చేసే ప్రదక్షిణ, నేను తీసుకునే ఆహారం ఏది ఉందో అదంతా కూడా నీకు పెట్టే నైవేద్యము. అలా నేనే నీవు, అలా నన్ను అనుగ్రహించు తల్లి అని అహం బ్రహ్మాస్మి భావనతో అమ్మవారిని పూజించి చెప్పారు. సో ఇలా అగస్త్య మహర్షి కూడా హయగ్రీవుడు ఈ లలితా పరాభట్టారిక యొక్క శక్తిని, పంచదశాక్షరి మహామంత్ర రహస్యాలను అన్నింటినీ కూడా ఉపదేశించి లలితా త్రిశతిని కూడా ఉపదేశించారు. ఆదిశంకర భగవత్పాదులు లలితా త్రిశతి అంటే 300 నామాలు, ఈ 1000 నామాలలో చెప్పిన లలితా తత్వం యొక్క సారం మొత్తాన్ని ఆ 300 నామాలలోకి చేర్చి అనుగ్రహించారు. ఆ 300 నామాలకి ఆదిశంకర భగవత్పాదులు భాష్యం రాశారు అంటే అది ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అది సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపమైన లలితా పరాభట్టారికని ఆది పరాశక్తిగా పరబ్రహ్మముగా కీర్తించిన మహోత్కృష్టమైనటువంటి శక్తిమంతమైన నామాలు ఆ 300 నామాలు కూడా. మనము ఏ అమ్మవారిని అంటే ఏ నామరూపాలతో పరతత్వాన్ని మనం ఆరాధిస్తున్నా ఆ రూపమే, ఆ నామరూపాలతో ఉన్న మాతే పరబ్రహ్మము, ఆవిడే మనకి భుక్తి ముక్తి ప్రదాయిని అనే అకుంఠితమైన దీక్షతో, అచంచలమైన విశ్వాసంతో, శ్రద్ధతో మనము అమ్మను ఆరాధించాలి. ఆ శ్రద్ధ భక్తులు మనలో ఉన్నప్పుడు అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతుంది. కనుక భండాసురుడు అతని సేనా నాయకులు విసుక్రుడు, విషంగుడు వీళ్ళు యుద్ధానికి వచ్చారు. ఈ విసుక్రుడు 8 మంది దుష్ట రాక్షసులను దేవతల మీదకి పంపించాడు. ఆ దుష్ట రాక్షసులు 8 మంది ఎవరు అంటే అలసత్వము, కృపణత్వము, నిద్ర, దీనత్వము, తంద్రత, ప్రమీలిక, క్లీబ, దురహంకారం. అంటే ఇవన్నీ మనలో ఉన్న దుర్గుణాలు. అమ్మ ఈ దేవతల మీద జయ విఘ్నశిలా యంత్రాన్ని గణపతి ప్రయోగించాడు అనంటే గణపతి ఆరాధన వల్ల మనలోని ఈ దుర్గుణాలన్నీ తొలగిపోతాయి అని అర్థం.
మరి గణపతి ఎవరు అంటే కూడా అమ్మ వారి చిరునవ్వులోంచి పుట్టాడంటే అమ్మ స్వరూపమే కదా. అంటే ఇదంతా కూడా లలితాదేవి యొక్క అనుగ్రహము. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడుంటుందో అప్పుడు మనలోని దుర్గుణాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదము, మాత్సర్యము, అహం, మమ, నేను నాది అనే భావాలు, ఇవన్నీ కృపణత్వము, దీనత్వం అన్నీ తొలగిపోతాయి. భక్తి మనలో కలుగుతుంది. కనుక కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత, అద్భుతమైన నామాలు లలిత సహస్రనామాలలో ఇవి. కనుక లలిత అమ్మవారిని కనుక మనము ఆరాధిస్తే, అంటే స్థూల భౌతికంగా మన దేహంతో అమ్మవారి నామరూపాలని భౌతిక పదార్థాలతో పూజించాలి, అర్చించాలి. అలాగే మానసికంగా మన సూక్ష్మ తత్వంతో మానసికంగా మనం అమ్మవారి యొక్క తత్వాన్ని గ్రహించి ఆ సూక్ష్మ తత్వాన్ని మనం ఆరాధించాలి. మానసికంగా పూజ చేయాలి. మానసిక జప తప హోమాలన్నీ కూడా మనం చేయాలి. అలాగే మనం మనలో ఉన్న ఆత్మ అమ్మవారే అనే సత్యాన్ని తెలుసుకుని మనం అమ్మను అభేదంగా మనలోని ఆత్మే లలితా పరాపట్టారిక, ఆ పరబ్రహ్మమే విశ్వ చైతన్య శక్తినే లలితగా మనం ఉపాసిస్తున్న నాలో ఉన్న నేను అనేది లలితా మాతకు అభిన్నము అనే జ్ఞానాన్ని కలిగించుకున్న వాళ్ళు ముక్తులు అవ్వగలుగుతారు. అంటే యథార్థమైన జ్ఞానం, అనుభవజన్య జ్ఞానం కలగాలి. కనుక ఈ రాక్షసులు ఆ యుద్ధ సమయంలో ఏ అస్త్రాలు ప్రయోగించారో అమ్మవారు కూడా తన సేనా నాయకులతో కలిసి ఆయా అస్త్రాలని ధ్వంసం చేసే అస్త్రాలని, శక్తి అస్త్రాలను కూడా ప్రయోగించింది. అంటే ఏ రకాల మనలోని అజ్ఞానము జ్ఞానం వల్ల పోతుంది, మనలోని కామము క్రోధము అనేవి మనలోని ప్రేమ వల్ల పోతుంది. అలా ఆసురీ గుణాలన్నిటినీ దైవీ గుణాలతో తొలగించుకోవాలి అనేటటువంటి ఒక సత్యాన్ని జగన్మాత లలితాదేవి ఆ విషంగుడు, విశుక్రుడు మొదలైన వారు పండుడితో, పండపుత్రులతో అలా యుద్ధాలు చేసింది, అస్త్రాలు ప్రయోగించి అని చెప్పిన ఆ తత్వం ద్వారా మనం గ్రహించాలి. కనుక మనలోని అజ్ఞానాన్ని, అంధత్వాన్ని పోగొట్టుకుని, దుర్గుణాలని, అరిషడ్వర్గాలని తొలగించుకుని, సత్వగుణాన్ని కలిగించుకుని, శుద్ధ సత్వాన్ని పొంది మనం జగన్మాతను చేరగలగాలి. రాక్షసులు అంధత్వ అస్త్రాన్ని వేస్తే అమ్మవారు చక్షుష్మతి విద్యను ప్రయోగించిందిట. ఇది ఒక అద్భుతమైన, చాలా యోగపరమైన, వేదపరమైన, వేదాంతపరమైన, ఇంకా ఆరోగ్యపరం అంటే మనకి ఆయుర్వేదము అని ఉంది కదా, అలాంటి వైద్య విద్యా రహస్యాలని కూడా ఈ మంత్రాలలో మనకి వసిన్యాది వాగ్దేవతలు చొప్పించారు. చాక్షుష్మతి విద్య అనంటే మనం అమ్మవారి నామాన్ని కనుక అక్కడ జపిస్తే మన కళ్ళల్లో దర్శన శక్తిలో ఉన్న లోపాలు, దృష్టి దోషాలు పోతాయి. అంధత్వం కూడా పోయి గుడ్డివారిగా అవ్వబోతున్న వాళ్ళకు కూడా కళ్ళలోని బలహీనత పోయి దర్శన శక్తి వృద్ధి అవుతుంది. అలాగే మొత్తం శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైన శక్తి, ఆరోగ్యము మనకి లలితామాత ఉపాసన వల్ల కలుగుతుంది. కనుక ఈ శరన్నవరాత్రులలో మనము అమ్మవారిని లలితా పరమేశ్వరిగా, లలితా మహాత్రిపుర సుందరిగా ఆరాధించి నైవేద్యాలు సమర్పించి అవి అమ్మవారి అనుగ్రహంతో ప్రసాదంగా మారిన ఆ ప్రసాదాలని స్వీకరించి ఆరోగ్యంగా, ఆనందంగా వర్ధిల్లుదాము. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితి లయేశ్వరీం నమామి లలితాం దుర్గాం మహాత్రిపుర సుందరీం. స్వస్తి.